భారతదేశ చరిత్రలో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేద సంస్కృతి రూపొందించిన ఇండో ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో 300 సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు. యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటిష్ ఇండియా, భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది. భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000–55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది. సుమారుగా 5 లక్షలు సంవత్సరాల క్రితం నాటి ప్రారంభ మానవులకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీన్ని నాగరికతకు ఉయ్యాలగా భావిస్తున్నారు. దక్షిణ ఆసియాలోని మొదటి అతిపెద్ద నాగరికత అయిన సింధులోయ నాగరికత 3300 నుండి 1300 వరకు భారత ఉపఖండంలోని ఉత్తర పశ్చిమ భాగంలో వ్యాప్తి చెందింది. క్రీస్తు పూర్వం 2600 నుండి 1900 వరకు ప్రౌఢ హరప్పా కాలంలో ఆధునిక, సాంకేతిక అధునాతన పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఈ నాగరికత క్రీస్తు పూర్వం 2వ సహస్రాబ్ది ప్రారంభంలో పతనమైంది. తరువాత ఇనుప యుగం వేద సంస్కృతి కొనసాగింది. ఈ కాలం హిందూమత పవిత్ర గ్రంథాలైన వేదాల కూర్పును చూసింది. ఇది జనపదాలకు రాచరిక, రాజ్యస్థాయి విధానాలు కులాల ఆధారంగా సామాజిక విభజనకు అనుసంధానించబడింది. తరువాత వేద నాగరికత ఇండో గంగాటిక్ మైదానానికి వరకు అలాగే భారత ఉపఖండంలో చాలా వరకు విస్తరించింది. అలాగే మహాజనపదాలు అని పిలవబడే ప్రధాన రాజకీయాల పెరుగుదలను చూసింది. ఈ సామ్రాజ్యాలలో ఒకటైన మగధ, గౌతమ బుద్ధుడు, మహావీరుడు క్రీస్తు పూర్వం 5వ–6వ శతాబ్దాలలో వారి ధారావాహిక తత్వాలు ప్రచారం చేశారు. క్రీస్తు పూర్వం 4వ–3వ శతాబ్దాలలో భారతీయ ఉపఖండంలో అధిక భాగాన్ని మౌర్య సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి ఉత్తరాన ప్రాకృత, పాలి సాహిత్యం, దక్షిణ భారతదేశంలో తమిళ సంగం సాహిత్యం వృద్ధి చెందాయి. 3వ శతాబ్దంలో వుడ్ స్టీల్ దక్షిణ భారతదేశంలో ఉద్భవించి విదేశాలకు ఎగుమతి చేయబడింది. సాంప్రదాయ కాలములో భారతదేశంలోని వివిధ ప్రాంతాలను తరువాతి 1500 సంవత్సరముల వరకు అనేక రాజవంశాలు పాలించాయి. వాటిలో గుప్త సామ్రాజ్యం అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలాన్ని హిందూ మతానికి, మేధాసంపత్తి పునరుద్ధరణకు సాక్ష్యంగా చెప్పవచ్చు. దీనిని భారతదేశం శాస్త్రీయ లేదా స్వర్ణయుగం అని వర్ణిస్తారు. ఈ కాలంలో భారతీయ నాగరికత, పరిపాలన, సంస్కృతి, మతం హిందూమతం, బౌద్ధమతం అంశాలు ఆసియాలో చాలా వరకు వ్యాపించాయి. అయితే దక్షిణ భారతదేశంలోని రాజ్యాలు మధ్యప్రాచ్య, మధ్యధరా ప్రాంతాలతో సముద్ర సంబంధ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సాంస్కృతిక ప్రభావం విస్తరించింది. ఇది ఆగ్నేయ ఆసియాలో గ్రేటర్ ఇండియా భారతదేశ రాజ్యాలను స్థాపించడానికి దారితీసింది. 7–11వ శతాబ్దాల మధ్య కన్నౌజ్ కేంద్రంగా ఉన్న త్రిపాఠి పోరాటం అత్యంత ముఖ్యమైన సంఘటనగా భావించబడుతుంది. ఇది పాల సామ్రాజ్యం, రాష్ట్రకూట సామ్రాజ్యం, గురురా ప్రతీహరా సామ్రాజ్యం మధ్య 2 శతాబ్దాల వరకు కొనసాగింది. దక్షిణ భారతదేశం 5వ శతాబ్దం మధ్యకాలంలో బహుళ సామ్రాజ్య శక్తుల అభివృద్ధిని చూసింది. వీటిలో చాళుక్య, చోళ, పల్లవ, చేర, పాండ్యన్, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యాలు చాలా ముఖ్యమైనవి. 11వ శతాబ్దంలో చోళ రాజవంశం దక్షిణ భారతదేశాన్ని జయించి విజయవంతంగా ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, మాల్దీవులు, బెంగాల్ ప్రాంతాలను ఆక్రమించింది. మధ్యయుగ ప్రారంభకాలం భారతీయ గణితశాస్త్రం అరబ్బు ప్రపంచంలో గణిత, ఖగోళశాస్త్రం అభివృద్ధిని ప్రభావితం చేసి హిందూ సంఖ్యలు ప్రవేశపెట్టబడ్డాయి. క్రీస్తు పూర్వం 1206లో మధ్య ఆసియా టర్కులు ఢిల్లీ సుల్తానేట్ స్థాపించబడడంతో 13వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది. అంతకు పూర్వమే ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో 8వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం దండయాత్రలు పరిమితమైన చొరబాట్లు సృష్టించాయి. 14వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తానేట్ ఉత్తర భారతంలో ప్రధాన భాగం పాలించినప్పటికీ 14వ శతాబ్దం చివరిలో అది తిరస్కరించబడింది. ఈ కాలంలో ముఖ్యంగా కాకతీయ, ముసునూరి, విజయనగర, గజపతి, అహోం, అలాగే మేవార్ వంటి అనేక శక్తివంతమైన హిందూ రాజ్యాలు ఆవిర్భావించాయి. విజయనగర సంరక్షణకు పెమ్మసాని, రావెళ్ళ, సూర్యదేవర, వాసిరెడ్డి,
సాయపనేని, మేదరమెట్ల తదితర రాజ్యాలు అండగా నిలవటం విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతంలో కాకతీయ, ముసునూరి తరువాత గొప్ప శక్తిగా ఏర్పడినది. 15వ శతాబ్దం సిక్కుల ఆగమనాన్ని చూసింది. మొఘలులు భారత ఉపఖండంలో అధిక భాగం స్వాధీనం చేసుకున్న 16వ శతాబ్దంలో ఆధునిక కాలం ప్రారంభం మొదలైంది. 18వ శతాబ్దం ప్రారంభంలో మొఘలులు క్రమంగా క్షీణతను ఎదుర్కొన్నారు. దీంతో భారత ఉపఖండంలోని పెద్ద ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు మరాఠాలు, సిక్కులు, మైసూరియన్లు అవకాశాలను అందించారు. 18వ శతాబ్దం చివరి నుండి 19వ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే భారతదేశంలోని పెద్ద ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి. కంపెనీ పాలనతో అసంతృప్తి 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు దారితీసింది. దాని తరువాత బ్రిటిషు రాజ్యాలు నేరుగా బ్రిటిషు క్రౌన్ ద్వారా నిర్వహించబడ్డాయి. బ్రిటిషు పాలనా కాలం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక తిరోగమనం, ప్రధాన కరువులు సంభవించడానికి సాక్ష్యంగా నిలిచింది. ఉల్లేఖన లోపం లెస్ దేన్ రిఫ్ గ్రేటర్ దేన్ త్యాగుకు, మూసే లెస్ దేన్ రిఫ్ గ్రేటర్ దేన్ లేదు. ఇక్కడ లభించిన ఆధారాలు 5 లక్షలు సంవత్సరాల నాటి హోమో ఎరెక్టస్ వంటి ఆరంభకాల హోమోనిడ్ అని భావిస్తున్నారు. మధ్య భారతదేశంలోని నర్మదా లోయలోని హత్నోరాలోని హోమో ఎరెక్టస్ అవశేషాలు కనీసం 5 లక్షలు 2 లక్షలు సంవత్సరాల మధ్యప్రాచ్య పాలిస్టోసీను కాలం నుండి భారతదేశ ప్రాంతం మానవ నివాసిత ప్రాంతంగా ఉంటుందని సూచిస్తున్నాయి. భారతీయ ఉపఖండంలోని వాయువ్య భాగంలో 2 మిలియన్ల సంవత్సరాల క్రితం కనుగొనబడిన ప్రోటో మానవులు రూపొందించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతం పురాతన చరిత్రలో దక్షిణ ఆసియాలోని పురాతన స్థావరాలు, కొన్ని ప్రధాన నాగరికతలు భాగంగా ఉన్నాయి. సోయాను నదిలోయలోని పాలియోలిథికు హోమినిదు ప్రాంతం భారత ఉపఖండంలోని తొలి పురావస్తు ప్రదేశాలు, సోనియను పురాతత్వ ప్రాంతాలు భారతదేశం, పాకిస్తాను, నేపాలు దేశాలలో కనిపిస్తాయి. భారతీయ ఉపఖండంలో మెసోలిథికు కాలం తరువాత నవీన శిలా యుగం నియోలిథికు కాలం మొదలైంది. 12,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగము ముగిసిన తరువాత భారతీయ ఉపఖండంలో విస్తృతమైన మానవ స్థావరాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఆధునిక మధ్యప్రదేశంలోని భీంబేట్కా శిలా గుహలులో 9,000 సంవత్సరాల క్రితం నాటి మొట్టమొదటి ధృవీకరించిన పాక్షిక స్థిర స్థావరాలు కనిపించాయి. ఎడక్కల్ గుహలు ఇప్పటికి క్రీస్తు పూర్వం 6,000 నాటి నవీన శిలా యుగం మానవులకు చెందినవని, కేరళలోని స్థావరాలు, నాగరికత చరిత్ర పూర్వం నాటివని భావిస్తున్నారు. దక్షిణ భారతదేశం ఎడక్కల్ రాతియుం చెక్కడాలు చాలా అరుదైన ఉదాహరణలుగా ఉన్నాయి. నియోలిథిక్ సంస్కృతికి చెందిన జాతి ప్రజలు భారతదేశంలోని కంబాట్ గల్ఫ్లో క్రీస్తు పూర్వం 7,500 నాటి రేడియోకార్బన్ కాలానికి చెందిన ప్రజలతో విలీనం అయ్యారని భావిస్తున్నారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాలో, లాహూరాడెవా ప్రాంతాలలో కనుగొన్న క్రీస్తు పూర్వం 7,000 భారతదేశంలోని బిర్రానా క్రీస్తు పూర్వం 7,570-6200 కనుగొన్న బిరానా పరిశోధనలు క్రీస్తు పూర్వం 0.3000 దిగువ గంగాతక్ లోయలో క్రీస్తు పూర్వం 5,000 కాలంలో సింధు లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో, దక్షిణ భారతదేశంలో మెహర్గర్ పరిశోధనలు క్రీస్తు పూర్వం 7,000-5000 BCE దక్షిణ ప్రాంతంలో వ్యాపించాయి. తరువాత ఇది క్రీస్తు పూర్వం 1800లో మాల్వాలో ఉత్తరం వైపు వ్యాపించింది. ఈ ప్రాంతం మొదటి పట్టణ నాగరికత సింధు నాగరికతతో ప్రారంభమైంది. మధ్య భారతదేశములోని నర్మద నదీ పరివాహ ప్రాంతములోని హత్నోరాలోని హోమినిని అవశేషాల వల్ల భారతదేశ భూభాగమునందు ప్రాచీన శిలా యుగం నుండే జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవశేషాల యొక్క సరియైన కాలము తెలియకున్నప్పటికీ, పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవి కనీసం 2 నుండి 7 లక్షల సంవత్సరాల కాలము నాటి క్రిందవని తెలియచున్నది. ఈ శిలాజాలు దక్షిణ ఆసియాలోనే లభించిన తొలి మానవ అవశేషాలు. దక్షిణ భారతదేశములోని కలడ్గి ప్రాంతంలో ఓ క్వారీలో ఇటీవల కొన్ని అవశేషాలు కనుగొన్నారు. వీటిని బట్టి ఆధునిక మానవులు ఈ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాల నాటి చివరి మంచు యుగము నుండే ఉన్నట్లు తెలియచున్నది. మధ్యప్రదేశ్లోని భీంబేట్కా శిలాగుహలు అను ప్రదేశములోని ఆధారాలను అనుసరించి 9,000 సంవత్సరాల క్రితము ఇక్కడ మనుషులు ఉన్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారణ అవుచున్నది. కొత్తరాతి యుగం దక్షిణాసియా ప్రాంతంలో కొత్తరాతి యుగపు తొలి సంస్కృతి మెహర్గ్లో క్రీస్తు పూర్వం 7,000లో వర్ధిల్లింది. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. మెహర్గఢ్ ప్రజలు ముఖ్యంగా పశువుల కాపరులు,
మట్టి ఇళ్లలో నివసించేవారు. బుట్టలు అల్లుతూ, గొర్రెలను పెంచుతూ ఉండేవారు. క్రీస్తు పూర్వం 5500 నాటికి వీరు కుండలు చేయడము మొదలుపెట్టినారు. అలాగే రాగి పనిముట్ల వాడకం కూడా మొదలైంది. క్రీస్తు పూర్వం 2000 నాటికి వీరు అదృశ్యం అయినారు. కంచుయుగం మొదటి నగరీకరణ క్రీస్తు పూర్వం 3300 నుండి క్రీస్తు పూర్వం 1500. సింధూలోయ నాగరికత పశుపతి ముద్ర 3 తలలు కలిగిన మూర్తి, జంతువులు చుట్టూ మూగి కూర్చున్నట్టుగా ఉంది. ధోలావీర సింధులోయ నాగరికతలో అతిపెద్ద నగరాల్లో ఒకటి. కృత్రిమంగా నిర్మించబడిన జలస్థానాల్లో అడుగున ఉన్న నీటిని చేరుకునేందుకు నిర్మించిన మెట్లు. సింధు నాగరికతకు సంబంధించిన స్వస్తిక ముద్ర. లోతాల్లోని చారిత్రక తవ్వకాల్లో బయటపడ్డ స్నానాల గదుల మురికి నీటి వ్యవస్థ. భారత ఉపఖండంలో కాంస్య యుగం క్రీస్తు పూర్వం 3300 ప్రారంభంలో సింధులోయ నాగరికత ప్రారంభమైంది. ఇది సింధు నది, దాని ఉపనదీ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఘగ్గర్ హర్కా నదీ లోయల వరకు విస్తరించింది. గంగా, యమునా దోయాబ్, గుజరాతు ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. మెసొపొటేమియా, ఫారోనిక్ ఈజిప్టులతో పాటు ప్రాచీన ప్రపంచంలో నాగరికత జన్మస్థానంగా ఉన్న ప్రాచీన తూర్పులో విలసిల్లిన 3 ప్రాచీన నాగరికతలలో సింధు నాగరికత ఒకటి. ఇది భూభాగ వైశాల్యం, జనాభా పరిగణలోకి తీసుకుంటే అత్యంత విస్తృతమైనదిగా భావిస్తున్నారు. ఈ నాగరికత ప్రాథమికంగా ఆధునిక భారతదేశంలో గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాలు, పాకిస్తాన్ సింధ్, పంజాబు, బలూచిస్తాన్ రాష్ట్రాలులో ఉంది. చారిత్రాత్మకంగా ప్రాచీన భారతదేశంలో భాగంగా ఇది మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టులతో పాటు ప్రపంచపు మొట్టమొదటి పట్టణ నాగరికతలలో ఒకటి. పురాతన సింధు నదీ లోయలో నివసించేవారు హరాప్పన్లు లోహపు పనిముట్లు, హస్తకళ కర్నేల్ ఉత్పత్తులు, సీల్ బొమ్మలులో కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు. రాగి, కాంచు, సీసం, టిన్లను ఉత్పత్తి చేశారు. పరిణతి చెందిన సింధు నాగరికతలో భాగంగా సుమారు క్రీస్తు పూర్వం 2600–1900 వరకు భారత ఉపఖండంలో పట్టణ నాగరికత ప్రారంభమైంది. ఆధునిక నాగరికతలో పరిణితి చెందిన ధోలావిర, కాలిబాన్గన్, రోపార్, రాకిగరి ఆధునిక భారతదేశంలోని లోతల్, అలాగే హరప్పా, గన్నేరివాలా, మోహెంజోదారో వంటి ఆధునిక పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ నగరం నాగరికత ఇటుకలు, రహదారులు, నీటిపారుదల వ్యవస్థ, మురుగునీటి కాలువలు, పలు అంతస్తుల ఇళ్లను నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరాలకు ఒక విధమైన పురపాలక సంస్థలను కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. మొత్తం 1022 నగరాలు, స్థావరాలు కనుగొనబడ్డాయి. ముఖ్యంగా సింధు, ఘగ్గర్ హక్ర నదులు, వారి ఉపనదులు. వీటిలో 406 ప్రదేశాలు పాకిస్తాన్లో, భారతదేశంలో 616 సైట్లు, వీటిలో 96 ప్రాంతాలలో తవ్వకాలు జరిగాయి. ఈ నాగరికత చివరి కాలంలో క్రమంగా క్షీణతకు సంకేతాలు కనిపించడం మొదలైంది. సుమారుగా క్రీస్తు పూర్వం 1700 నాటికి చాలా నగరాలు వదిలివేయబడ్డాయి. ఏదేమైనా సింధు నాగరికత హఠాత్తుగా అదృశ్యమైంది. సింధు నాగరికత కొన్ని అంశాలు ముఖ్యంగా చిన్న గ్రామాలు, పొలాలు ఉన్నాయి. చరిత్రకారుడు ఉపేందర్ సింగ్ ప్రకారం చివరి హరప్పన్ దశలో సమర్పించబడిన సాధారణ చిత్రం పట్టణ నెట్వర్క్ల విచ్ఛిన్నమై గ్రామీణ ప్రాంతాల విస్తరణ జరిగిందని భావిస్తున్నారు. డోయాబ్ ప్రాంతంలోని ఓచెర్ రంగు పూసిన మృణ్మయలతో సంబంధం కలిగి ఉన్న ఈ సమయంలో భారతీయ రాగి హోయార్డ్ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఆదిమవాసీ ద్రావిడులు, ఆర్యులు భారతీయ ఉపఖండానికి వరుసగా వలసలు సాగించడానికి ముందు భారతీయ ఉపఖండం అంతటా ద్రావిడా భాషలను మాట్లాడే ప్రజలు విస్తరించి ఉండేవారని భాషా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆరంభకాల సింధు నాగరికత తరచుగా ద్రావిడ నాగరికతగా భావించబడుతుంది. హెన్రీ హెరాస్, కమిల్ జ్వెలెబిల్, అస్కో పర్పొలా, ఇరావతం మహాదేవన్ వంటి పరిశోధకులు ఈ భాష, నాగరికతల పోలికలు చూసి వీరు సింధు నాగరికతకు చెందిన ప్రోటో ద్రావిడ ఆదిమవాసులు అని భావిస్తున్నారు. భాషా పరిశోధకుడు అస్కో పార్పోలా వ్రాతలు సిధు లిపి, హరప్పన్ లిపి అనేకంగా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవని తెలియజేస్తున్నాయి. పార్పోలా ఫిన్నిషు బృందానికి నాయకత్వం వహించి కంప్యూటర్ ఉపయోగించి శిలాశాసనాల పరిశోధన సాగించాడు. ప్రోటో ద్రావిడ భాషా విధానంలో పలు చిహ్నాలను అధ్యయనం చేసి హెరాస్, నొరోజో,
చేప గుర్తు ద్రావిడ భాషలో చేప మీన్ అవి ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవని అంగీకరించినప్పటికీ ఇతర అధ్యయనాలు ఇదుకు వ్యతిరేకంగా ఉన్నాయి. 1994 వరకు పర్పోలా పరిశోధనల సారాంశం డిసిఫరింగ్ ది ఇండస్ స్క్రిప్టులో వివరించబడింది. తమిళనాడులో సాగించిన పరిశోధనలు నియోలిథిక్ చివరి భాగం క్రీస్తు పూర్వం 2000 హరప్పన్ నాగరికత పతనం తరువాత సింధు నాగరికత చిహ్నాలు కలిగిన రాతి ఉపకరణాలు చూసి కొంతమంది ద్రావిడియన్ గుర్తింపును అంగీకరించారు. యూరి నొరోజోవ్ ఈ చిహ్నం లోగోసైలబిక్ లిపిగా ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కంప్యూటర్ విశ్లేషకులు ఈ అభిప్రాయాన్ని బలపరిచారు. నొరోజోవ్ సలహాలకు హెన్రీ హెరాస్ ద్రావిడ సాంకేతిక లిపి పరిశోధకుడు పరిశోధనల ఆధారంగా ఉన్నాయి. జె. బ్లోచ్ వంటి కొంతమంది పరిశోధనా విద్యార్థులు అప్పటికే ఋగ్వేదం రూపుదిద్దుకున్న ద్రావిడ భూభాగాలలో సింధు నాగరికతకు చెందిన ప్రజలు వలసగా వచ్చి చేరారని అభిప్రాయపడ్డారు. బలూచిస్తానుకు చెందిన బ్రహ్వీ ప్రజలు భాషాసనానతలు ఉన్న ప్రాంతాలకు తీసుకుని రాబడ్డారని ప్రాంతం అంతటా వ్యాపించిన ద్రావిడ భాషలను సింధు భాషలు భర్తీ చేశాయని భావిస్తున్నారు. సరస్వతి, సింధు నదీ లోయల నాగరికత. ఇది ఇటుకలతో కట్టబడిన కట్టడాలకు, రోడ్లకు, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ పద్ధతికి, బహుళ అంతస్తుల భవనాలకు పేరుగాంచింది. సుమేరియను రికార్డులలో పేర్కొన్న మెలుహా అంటే భారతదేశమే కావచ్చని భావిస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశపు ప్రస్తావన వచ్చింది ఇక్కడే. సమకాలీన నాగరికతలైన సుమేరియను, ఈజిప్టులతో పోలిస్తే ఇది భౌగోళికంగా చాలా పెద్దది, చక్కని ప్రణాళికాబద్ధమైనది అని భావిస్తున్నారు. ఇక్కడి చాలా వాటికి ఏక ప్రమాణాలు పాటించబడినాయి కనుక ఉదాహరణకు ఇటుకల కొలత, మొత్తము అన్నీ ఒకే మాదిరి ఉన్నాయి కనుక ఇది ఒకే రాజు పాలలో ఉండవచ్చని భావిస్తున్నారు. మొహెంజో-దారో ఈ నాగరికతకు కేంద్రం. దక్షిణాన బొంబాయి వరకు, ఉత్తరాన ఢిల్లీ వరకు, పశ్చిమాన ఇరాన్ ఎల్లల వరకు, ఉత్తరాన హిమాలయాల వరకు ఈ నాగరికత వ్యాపించింది. హరప్పా, దొలవీరా, గన్వేరివాలా, లోథాల్ అనునవి ఇక్కడి ముఖ్యమైన కనుగొన్న పట్టాణాలు. సుమారుగా 50 లక్షల జనాభా వరకు ఉండి ఉండవచ్చు అని ఓ అభిప్రాయము. ఇప్పటివరకు 2500 నగరాలు కనుగొనబడ్డాయి. ముఖ్యముగా లుప్తమైన సరస్వతీ నదీ పరివాహ ప్రదేశమున ఎక్కువగా కనుగొనబడ్డాయి. ఈ సరస్వతీ నది మరణమే ఈ నాగరిక మరణానికి కారణమని చాలా మంది నమ్ముతున్నారు. వైదిక నాగరికత. వేదాలతో ముడిపడ్డ ఇండో ఆర్యన్ నాగరికతే వైదిక నాగరికత. వైదిక సంస్కృత భాషలో ఉన్న వేదాలు ఇండో యూరోపియను రచనలోకెల్లా పురాతనమైనవి. ఈ పుస్తకాల ఆర్యుల ఆగమన సిద్ధాంతముపై భిన్నాభిప్రాయాలున్నాయి. వైదిక నాగరికులు తొలుత పశువుల కాపరులు. తరువాతి కాలంలో వీరు వ్యవసాయంపై ఆధారపడ్డారు. సమాజం 4 వర్ణాలుగా వర్గీకరించబడింది. అనేక చిన్న చిన్న రాజ్యాలు, జాతులు విలీనమై కొన్ని పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఆ తరువాత వేదాలను 4 భాగాలుగా విభజించారు. వేదాలతో పాటు రామాయణము, భారతము కూడా ఈ కాలంలోనే వ్రాయబడినాయని చెప్పబడుచున్నది. భగవద్గీత కూడా ఈ కాలములోనే వ్రాయబడింది. కురు వంశం సామ్రాజ్యము వేదిక నాగరికత కాలానికి చెందినదే. ఇదే మహాభారతములోని పోరాట భూమికను పోషించింది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి భారతదేశము చాలా వరకు పట్టణీకరింపబడింది. ఆ కాలం నాటి సారస్వతంలో 16 మహాజనపదాల ప్రస్తావన ఉంది. వేదకాల సమాజం. ప్రపంచంలో అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న మతగ్రంథమైన ఋగ్వేద ప్రతి. నవదతోలి, మాల్వాలో లభ్యమైన సిరామిక్ త్రాగుపాత్ర, క్రీ. పు 1300, 1850ల నుండి ఉక్కు చెక్కడం. ఇది ప్రజాపతి యొక్క సృజనాత్మక కార్యకలాపాలను వర్ణిస్తుంది. ఈ వేద దేవత, సంతానోత్పత్తి, జీవిత రక్షణకు కార్యకలాపాలు చూసుకుంటుంది. ఇనుప యుగానికి చెందిన కత్తి, క్రీ. పు 1500. చరిత్రకారులు వేద సంస్కృతి పంజాబు ప్రాంతం, ఎగువ గంగా మైదానంలో విలసిల్లిందని వేదాంశాలను ఉదహరిస్తూ విశ్లేషించారు. చాలామంది చరిత్రకారులు కూడా ఈ కాలాన్ని వాయువ్య నుండి భారత ఉపఖండంలోకి ఇండో ఆర్యన్ వలసలు కొనసాగిన కాలంగా విశ్వసిస్తున్నారు. అథర్వ వేదకాలం నాటికి రావి చెట్టు, ఆవులను పవిత్రం అయినవిగా భావించబడ్డాయి. భారతీయ తత్వశాస్త్రం వేద పూర్వకాలానికి ముందున్న ధర్మం వంటి మూలాలను గుర్తించాయి. భారత ఉపఖండం వాయవ్య భూభాగంలో ఋగ్వేదంలో ఆరంభకాల వేద సమాజం గురించి వర్ణించబడింది. అతి పురాతన వేద సాహిత్యం క్రీస్తు పూర్వం 2వ సహస్రాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆర్య సమాజంలో ఎక్కువగా గిరిజన, మత సంబంధమైన సమూహాలు ఉన్నాయి. హరప్పా పట్టణీకరణకు ఇది విభిన్నమైనది.
ప్రారంభ ఇండో ఆర్యన్ ఉనికి బహుశా ఓచర్ రంగు కుమ్మరి సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది పురావస్తు శాస్త్ర వివరణలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేద కాలం ముగిసిన తరువాత ఆర్య సమాజం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతం నుండి పశ్చిమ గంగా మైదానానికి విస్తరించడం ప్రారంభించింది. తరువాత ఇది వ్యవసాయ సమాజంగా మారి ఈ సమాజం 4 వర్ణాల సాంఘిక వర్గాల సోపానక్రమం కలిగిన సామాజికంగా నిర్వహించబడింది. ఉత్తర భారతదేశ స్థానిక సంస్కృతులతో సాంఘిక నిర్మాణం అనుసంధానితమైంది. కానీ చివరికి కొన్ని స్థానిక ప్రజలను వారి వృత్తులను మినహాయించారు. ఈ కాలంలో మునుపటి చిన్న గిరిజన విభాగాలు, ప్రధాన గురువులు జనపదాలలో రాచరిక, రాష్ట్ర స్థాయి విధానాలు కలిసిపోయాయి. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో వేదంలోని ఆర్యన్ గిరిజన సామ్రాజ్యాలతో పురు, భరత గిరిజన రాజ్యాలు వాయవ్య గిరిజన సమూహాలతో మైత్రి చేసుకుని విశ్వామిత్రుని మార్గదర్శకత్వం స్వీకరించాయి. పురు రాజు సుదాసు, భరత గిరిజన సమూహాలతో వేద సమూహాలతో యుద్ధం చేసి విజయం సాధించి కురు సామ్రాజ్య స్థాపన చేశారు. ఇది వేదకాలం నాటి మొదటి రాజ్యంగా భావించబడుతుంది. జనపదాలు ఉత్తర భారతదేశంలో జనపదలతో ఆర్యావర్త సరిహద్దులను చూపుతున్న వేదయుగం ఆఖరి దశలోని పటం. భారతదేశంలోని ఇనుప యుగం రాజ్యాలు కురు, పంచాల, కోసల, విదేహ. ఉత్తర పంచాల పురాతన రాజధాని అహిచంద్ర లేదా అహిక్షేత్ర. ఈ నగరం యొక్క అవశేషాలు బరేలిలో కనుగొనబడ్డాయి. సుమారు క్రీస్తు పూర్వం 1200 నుండి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు భారత ఉపఖండంలో రిపబ్లిక్లు, సామ్రాజ్యాలు ఇనుపయుగం రాజ్యాలుగా భావిస్తున్నారు. జనపదాల పెరుగుదల కారణంగా కురు, పాంచాల, కోసల, విదేహ వంటి ఇనుపయుగం రాజ్యాలు ఏర్పడ్డాయి. వాయువ్య భారతదేశంలో ఇనుపయుగ ఆరంభంలో సుమారు క్రీస్తు పూర్వం 1200–800లో వేదకాలం నాటి మొదటి రాజ్యస్థాయి సమాజంగా కురు సామ్రాజ్యం వెలసింది. ఈ కాలంలోనే అథర్వవేదం కూర్చబడింది. ఇది మొట్టమొదటి భారతీయ లిఖిత సాహిత్యం. కురు ప్రభుత్వం కాలంలో వేద శ్లోకాల సేకరణ జరిగింది. సాంఘిక క్రమాన్ని సంస్కరిస్తూ సనాతన సంప్రదాయాలను అభివృద్ధి చేసింది. కురు రాజ్యానికి చెందిన 2 ముఖ్యమైన వ్యక్తుల రాజు పరీక్షిత్తు, ఆయన వారసుడైన జానమేజయుని పాలనలో ఈ భూభాగం ఉత్తర ఇనుపయుగ భారతదేశంలో ఆధిపత్య రాజకీయ, సాంస్కృతిక శక్తిగా మార్చబడింది. కురు రాజ్యం క్షీణించిన సమయంలో వేద సంస్కృతి కేంద్రం తూర్పు పొరుగున ఉన్న పంచాల రాజ్యంలోకి మారింది. క్రీస్తు పూర్వం 1100 నుండి 600 వరకు ఉత్తర భారతదేశంలోని హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వృద్ధి చెందిన పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతి అభివృద్ధి చెందింది. కురు, పంచాల రాజ్యాలకు అనుగుణంగా ఉన్నాయని విశ్వసిస్తున్నారు. వేదకాలం చివరిలో విదేహరాజ్యం వేద సంస్కృతికి నూతన కేంద్రంగా ఉద్భవించింది. ఇది తూర్పు వైపుకు భారతదేశంలో నేడు నేపాల్, బీహార్ రాష్ట్రంలో ఇప్పటికీ ఉంది. జనకరాజు సభ, బ్రాహ్మణ ఋషులు, యజ్ఞవల్క్య, అరుణి, గార్గి వచక్నవి వంటి తత్వవేత్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ కాలంలో తరువాతి భాగంలో అభివృద్ధి చెందిన పెద్ద సామ్రాజ్యాలు, రాజ్యాలు ఉత్తరప్రదేశ్ అంతటా మహేజనపదాలు అని పిలువబడ్డాయి. మహాజనపదములు సామాన్య 1వ శతాబ్దం నాటి నిలిచి ఉన్న బుద్ధ విగ్రహము, గాంధారము. క్రీ. పూ. 600 నాటికి భారతదేశములోని గంగా పరీవాహక ప్రదేశములో మరియు సింధు పరీవాహక ప్రదేశములలో 16 రాజ్యాలు విస్తరించినాయి. వీటిని మహాజనపదాలు అని పిలవడం కద్దు. ఇందులో ముఖ్యమైనవి కురు, కోసల, మగధ, గాంధార. ఇవి ఎంత ముఖ్యమైనవంటే ఇప్పటికీ చందమామ కథలలో మనము ఈ పేర్లే చూస్తుంటాము. ఉపనిషత్తులు ఈ కాలములోనే వ్రాయబడినాయని ఓ అభిప్రాయము. ఈ కాలములో రాజభాష సంస్కృతము, సాధారణ జన భాష మాత్రము ప్రాకృతము. గౌతమ బుద్ధుడు ఈ కాలము నాటి వాడే. జైన మతము స్థాపించిన మహావీరుడు కూడా ఈ కాలము వాడే. ఈ 2 మతాలు సులభంగా ఉండి ప్రాకృత భాషలో బోధించినాయి. అందువల్ల సామాన్యులు వీటిని ఎక్కువగా ఆదరించారు. జైన మతము భౌగోళికంగా ఎక్కువ వ్యాపించకపోయినప్పటికీ, బౌద్ధ మతము మాత్రము టిబెట్, జపాన్, శ్రీలంక దక్షిణ ఆసియా దేశాలకు వ్యాపించింది. క్రీ. పూ. 500 సంవత్సరమున ఈ ప్రాంతమును పర్షియన్లు ఆక్రమించారు. వీరు ప్రభువైన డేరియస్ I ఇందుకు ఆద్యుడు. పర్షియన్లు తక్షశిలను తమ రాజధానిగా చేసుకున్నప్పటికీ వీరి ప్రభావము నామ మాత్రమే. వీరు 150 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత అలెగ్జాండరు వీరిని ఓడించాడు. ద్వితీయ నగరీకరణ క్రీస్తు పూర్వం 600 నుండి 200. క్రీస్తు పూర్వం 500లో కూసీనగర యొక్క ప్రధాన ద్వారం యొక్క ఊహాత్మక పునర్నిర్మాణం సాంచి వద్దనున్న కళాఖండం నుండి తీసుకోబడింది.
సాంచి స్తూపం 1 దక్షిణ ద్వారం, క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం ప్రకారం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో కూసినగరం. క్రీస్తుపూర్వం 800 నుండి 200 మధ్య కాలములో ఏర్పడిన శ్రమణ ఉద్యమం నుండి జైనమతం, బౌద్ధమతం ప్రారంభం అయ్యాయి. అదే కాలంలో మొదటి ఉపనిషత్తులు వ్రాయబడ్డాయి. రెండవ పట్టణీకరణగా పిలువబడిన క్రీస్తుపూర్వం 500 తర్వాత కాలంలో ప్రత్యేకంగా మధ్య గంగా మైదానంలో కొత్త పట్టణ స్థావరాలు ఏర్పడ్డాయి. రెండో పట్టణీకరణ పునాదులు క్రీస్తు పూర్వం 600కు ముందు గాగర్ హక్క, ఎగువ గంగా మైదానానికి చెందిన పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతిలో ఉన్నాయి. చాలా పి.జి.డబ్ల్యూ. ప్రాంతాలు చిన్న వ్యవసాయ గ్రామాలుగా ఉన్నప్పటికీ అనేక డజన్ల పి.జి.డబ్ల్యూ. ప్రాంతాలు చివరకు పట్టణాలుగా గుర్తించదగిన పెద్ద స్థావరాలుగా ఉద్భవించాయి. క్రీస్తు పూర్వం 500 తర్వాత ఏర్పడిన కొత్త రాజ్యాలైన రెండో పట్టణీకరణ సమయంలో మగధ సామ్రాజ్యం విలసిల్లిన మధ్య గంగా మైదానంలో ప్రత్యేక సంస్కృతితో మౌర్య సామ్రాజ్యం పునాది వేయబడింది. ఇది వేద సంస్కృతి చేత ప్రభావితమైంది, కానీ ఇది కురు పంచల ప్రాంతం నుండి వేరుగా ఉండిపోయింది. ఇది దక్షిణాసియాలో మొట్టమొదటి వరి సాగు చేసిన ప్రాంతం. క్రీస్తు పూర్వం 1800 నాటికి చిరోన్, చెచార్ల ప్రాంతాలతో అనుబంధితమైన ఆధునిక నియోలిథిక్ జనాభాకు ఇది స్థానంగా ఉంది. ఈ ప్రాంతంలో ధారావాహిక ఉద్యమాలు అభివృద్ధి చెంది జైనమతం, బౌద్ధమతం మొదలైంది. ఉపనిషత్తులు, శ్రమణ ఉద్యమాలు. ఉపనిషత్తులు, శ్రమణ ఉద్యమం. ఈశోపనిషత్తు ప్రతిలోని ఒక పుట. 24వ ఆఖరి జైన తీర్థంకరుడైన మహావీరుడు. కూశీనగరలోని గౌతమ బుద్ధుడి సమాధి స్తూపం. క్రీస్తు పూర్వం 800 నుండి క్రీస్తు పూర్వం 400 వరకు ఉపనిషత్తుల కూర్చబడ్డాయి. ఉపనిషత్తులు సాంప్రదాయ హిందూయిజానికి సిద్ధాంతపరమైన ఆధారాన్ని ఏర్పరుస్తాయి. ఇవి వేదసారాలు, వేదాంతాలుగా పిలువబడతారు. పాత ఉపనిషత్తులు కర్మపై తీవ్ర దాడి చేయడానికి ప్రారంభించారు. బృహదరాణ్యకలో ఒక దైవత్వాన్ని పూజించే ఎవరైనా ఉపనిషత్తులోని దేవతల పెంపుడు జంతువు అని చెప్పబడింది. ముండక వృద్ధాప్య, మరణం ఒక సురక్షితం కాని పడవలో ప్రయాణించే వారిగా పేర్కొనడం ద్వారా ఆచారంపై అత్యంత భీకరమైన దాడిని ప్రారంభించింది. క్రీస్తు పూర్వం 7వ-6వ శతాబ్దాల్లో భారతదేశంలో అధికరించిన పట్టణీకరణ కొత్త సన్యాస మార్గం రూపుదిద్దుకుంటున్న తరుణంలో శ్రమణ ఉద్యమాల అభివృద్ధికి దారితీసింది. ఇది సనాతన ఆచారాలను సవాలు చేసింది. బౌద్ధమత స్థాపకుడు ఈ ఉద్యమానికి అత్యంత ప్రముఖమైన చిహ్నంగా మహావీరుడు. క్రీస్తు పూర్వం 549-477. జైనమతం స్థాపకుడుగా గౌతమ బుద్ధుడు. క్రీస్తు పూర్వం 563-483. బౌద్ధమత స్థాపకుడుగా అవతరించారు. శ్రమణ జనన మరణ చక్రానికి సరికొత్త అర్థాన్ని చెప్పి సంసార భావన నుండి విమోచన భావన అనే భావనకు దారితీసింది. బుద్ధుడు ఒక మధ్యమార్గాన్ని కనుగొన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా తీవ్రమైన సన్యాసిజాన్ని సంతృప్తిపరిచింది. అదే సమయంలో మహావీర జైనమతంలో 24వ తీర్థంకరం జైనమతం ఒక వేదాంత శాస్త్రాన్ని ప్రచారం చేసింది. అయినప్పటికీ తీర్థంకరుల సమయం అందరికీ తెలిసిన దానికంటే ముదుకాలానికి చెందినవని భావిస్తున్నారు. పర్ష్వంత క్రీస్తు పూర్వం 872. క్రీస్తు పూర్వం 772 పరిశోధకులు విశ్వసిస్తున్నారు. రిషభనత మొదటి తీర్థంకరని భావిస్తున్నారు. వేదాలలో వర్ణించిన తీర్థంకరులు శ్రమణ ఉద్యమానికి చెందిన వారని భావిస్తున్నారు. మహాజనపదాలు. ప్రాచీన భారతదేశంలో మహాజనపదాలు ఆ కాలంలోని 16 అత్యంత శక్తివంతమైన, విస్తారమైన రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు. ఇవి ప్రధానంగా సారవంతమైన ఇండో గంగా మైదానాలలో ఉన్నాయి. ఇవి కాక అనేక చిన్న రాజ్యాలు కూడా ఉన్నాయి. కోసల మహాజనపదానికి సంబంధించిన వెండి నాణేలు సి. 525 BCE. అవంతి మహాజనపద వెండి నాణ్యం క్రీస్తు పూర్వం 400. క్రీస్తు పూర్వం 600 నుండి క్రీస్తు పూర్వం 300లో మహాజనపదాల అభివృద్ధి సాగింది. 16 శక్తిమంతమైన, విస్తారమైన రాజ్యాలు, గణతంత్రాలు అభివృద్ధి చెందాయి. ఈ మహాజనపదాలు వాయువ్యంలో గాంధారం నుండి భారత ఉపఖండంలో తూర్పు భాగంలో బెంగాల్ వరకు విస్తరించాయి. ఇందులో ట్రాన్స్ వింధ్యాయ ప్రాంతం భాగాలు ఉన్నాయి. అంగుత్తరా నికాయ వంటి పురాతన బౌద్ధ గ్రంథాలలో ఈ 16 గొప్ప రాజ్యాలు, గణతంత్రాలు అంగా, అస్కాక, అవంతి, చెడి, గాంధార, కషి, కంబోజ, కోసల, కురు, మగధ, మల్ల, మత్స్య లేదా మచ్చ, పాంచాల, సురసేన, వెర్జి, వాట్సా ప్రస్తావన ఉంది. ఈ కాలంలో సింధు నాగరికత తర్వాత భారతదేశంలో పట్టణీకరణ రెండవ అతిపెద్ద పెరుగుదల కనిపించింది.
ప్రపంచంలో తొలి గణతంత్రంగా పరిగణించబడుతున్న వజ్జి రాజధాని వైశాలి నగరంలో లిచ్చవి వంశస్థులు నిర్మించిన ఆనంద స్తూప. ప్రారంభ గణతంత్రాలు గానా సాంగా షాకియస్, కొలియస్, మల్లాస్, లిచ్చవియస్లు గణతంత్ర ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి వైశాలి నగరంలో కేంద్రీకృతమై ఉన్న వల్జియాన్ గణతంత్రం వాజ్జి, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం వరకు కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. మల్లాస్ కౌసింగరా నగరంలో కేంద్రీకరించబడిన వజ్జి గణతంత్ర రాజ్యాలలో లచ్చావి రాజవంశం అత్యధికంగా ప్రఖ్యాతి గడించింది. ఈ కాలము నార్థర్న్ బ్లాక్ పాలిషింగ్ వేర్ సంస్కృతికి సంబంధించి ఉన్నట్లు ఒక పురావస్తు పుస్తకం పేర్కొన్నది. ఈ సంస్కృతి ప్రత్యేకంగా మధ్య గంగాస మైదానంలో కేంద్రీకరించి ఉత్తర, మధ్య భారత ఉపఖండంలో ప్రాంతాలలో కూడా విస్తారంగా వ్యాప్తి చెందింది. ఈ సంస్కృతిలో బృహత్తర రక్షణ వలయాలతో నిర్మించబడిన భారీ నగరాలు, పెద్ద జనాభా పెరుగుదల, సాంఘిక జీవితం ఆరంభం, విస్తృత వర్తక వాణిజ్య నెట్వర్కులు, ప్రజా కూడళ్లు, నీటి కాలువలు, ప్రత్యేకమైన కళాఖండాల రూపకల్పన ఉదా. ఐవరీ, రత్నాల చెక్కడాలు, బరువుల విధానం, పంచ్ మార్క్ నాణేలు, బ్రహ్మి లిపితో వ్రాతలు, కరోస్టీ స్క్రిప్ట్స్ రూపంలో వ్రాయడం ప్రవేశపెట్టబడ్డాయి. ఆ సమయంలో పండిత భాషగా సంస్కృతం, ఉత్తర భారతదేశంలోని సాధారణ ప్రజల భాషగా ప్రాకృతం అభివృద్ధి చెందాయి. క్రీస్తు పూర్వం 400–500 మధ్య గౌతమ బుద్ధుని కాలంలో 16 గణతంత్రాలు వత్స, అవంతి, కోసల, మగధ అనే 4 ప్రధాన రాజ్యాలుగా సంఘటించబడ్డాయి. గౌతమ బుద్ధుని జీవితంతో ప్రధానంగా ఈ 4 రాజ్యాలకు సంబంధం ఉంది. సాంచీలోని శిలా చిత్రం మల్ల దేశీయులు కూశీనగరం రక్షించుట. మల్ల, అంగుత్తర నికాయలో పేర్కొన్న 16 మహాజనపదాలలో ఒక పురాతన గణతంత్ర రాజ్యం. మగధ రాజవంశాలు. మగధ వంశాలు హరాంక, శిశునాగ వంశాల పరిపాలనలో ముఖ్యపట్టణం రాజగృహ నుండి విస్తరించడానికి ముందు మగధ సామ్రాజ్యం సి. 600 BCE. మగధ రాజైన బింబిసారుడు రాజగృహములోని వేణువనాన్ని సందర్శించడం, సాంచిలోని చిత్రకళ. మగధ రాష్ట్రం క్రీస్తు పూర్వం 600 దాని రాజధాని రాజ్య గ్రంథం నుండి హారీకా వంశీయులు, వారసుడు శిశునాగ వంశీయులు కింద విస్తరించే ముందు. మగధ రాజుకు చెందిన కింగ్ బింబిసర రాజగిరిలో వెదురును సందర్శిస్తుంది. సాంచి నుండి కళాత్మకత. 16 మహాజనపదలలో ప్రాచీన భారతదేశంలో రాజ్యాలుగా గంగానగరానికి దక్షిణాన బీహార్ ప్రాంతం, దాని మొదటి రాజధాని రాజగృహ ఆధునిక రాజగిర్, తరువాత పాలిటిపుత్ర ఆధునిక పాట్నా ఉండేవి. బీహారులో అత్యధిక భాగాన్ని జయించిన తరువాత లచ్చావి, అంగదేశాలను జయించి బెంగాలు వరకు విస్తరించింది. తరువాత తూర్పు ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలో ఎక్కువ భాగం వరకు విస్తరించింది. ప్రాచీన సామ్రాజ్యం మగధ జైన, బౌద్ధ గ్రంథాలలో ఎక్కువగా ప్రస్తావించబడింది. ఇది రామాయణ, మహాభారత, పురాణాలలో కూడా పేర్కొనబడింది. మగధ ప్రజలకు మొట్టమొదటి సూచన అథర్వవేదంలో ఉంది. ఇక్కడ అవి అంగా, గాంధార, ముజావతు రాజ్యాలతో పాటు జాబితాలో ఉన్నట్లు కనుగొన్నారు. మగధ జైనమతం, బౌద్ధమతం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశంలోని 2 గొప్ప సామ్రాజ్యాలు మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం మగధ నుండి పుట్టాయి. ఈ సామ్రాజ్యాల పాలనాకాలంలో ప్రాచీన భారతదేశ శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రంలో పురోగతి సాధించి ఈ కాలం భారతీయ స్వర్ణయుగంగా భావించబడింది. మగధ రాజ్యంలో రాజకుమార సమాజం వంటి గణతంత్ర సమూహాలు ఉన్నాయి. గ్రామాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో స్వంత సభా సమావేశాలు ఉన్నాయి. వారి పాలనా యంత్రాంగం కార్యనిర్వాహక, న్యాయ, సైనిక కార్యకలాపాల వారీగా విభజించబడింది. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన శిశునాగ వంశపు కాలం నాటి నాణేలు. హిందూ ఇతిహాసం మహాభారతం బృహద్రథుడు మగధ మొదటి పాలకుడు అని తెలియజేస్తుంది. బౌద్ధ పాలి కానన్, జైన ఆగామాస్, హిందూ పురాణ శాస్త్రాల నుండి ప్రారంభ మూలాల ఆధారంగా 200 సంవత్సరాల కాలం హరాంక రాజవంశం మగధను పాలించినట్లు క్రీస్తు పూర్వం 600–413 వరకు. హర్యంక రాజవంశం రాజు బిబిసారుడు చైతన్యవంతమైన, విస్తారమైన విధానంతో అంగ ప్రస్తుత తూర్పు బీహారు, పశ్చిమ బెంగాలు ప్రాంతాలు దేశాన్ని జయించాడు. రాజు బిబిసారుడు తన కుమారుడు రాజకుమారుడు అజాతశత్రు చేత పదవీచ్యుతుడై చంపబడ్డాడు. తరువాత ఆయన మగధ విస్తరణ విధానాన్ని కొనసాగించాడు. ఈ కాలంలో బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు మగధ రాజ్యంలో చాలా కాలం జీవించాడు. అతను బుద్ధగయాలో జ్ఞానోదయం పొందాడు. సర్నాథ్లో తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. రాజ్గృహలో మొదటి బౌద్ధ మండలిని నిర్వహించారు.
హరాంక రాజవంశం శిశునాగ వంశీకులచే పడగొట్టింది. చివరి శిశునాగ పాలకుడు కలోసోకా క్రీస్తు పూర్వం 345లో మహాపద్మనందుడిచే హతమార్చబడ్డాడు. మహాపద్మనందుడు ఆయన 8 మంది కుమారులైన నవనందులు అని పిలవబడ్డారు. నంద సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో చాలా భాగం వరకు వ్యాపించింది. పర్షియన్లు, గ్రీకులు క్రీస్తు పూర్వం 530లో పర్షియా అకేమెనిడ్ సామ్రాజ్యానికి చెందిన రాజు హిందూకుషు పర్వతాలను దాటి కాంబోజా, గాంధార, ట్రాన్స్ ఇండియా ప్రాంతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గిరిజనులను కప్పం ఇవ్వాలని నిర్బంధించాడు. 520 నాటికి పర్షియా మొదటి డారియస్ పాలనా కాలంలో ఉత్తర పశ్చిమ భారత ఉపఖండం ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చాలా వరకు పెర్షియన్ అకేమెనిడ్ సామ్రాజ్య ఇది తూర్పు సరిహద్ది ప్రాంతాలలో భాగంగా ఉంది. తరువాత 2 శతాబ్దాలు ఈ ప్రాంతం పర్షియన్ నియంత్రణలో ఉంది. ఈ సమయంలో గ్రీసు రెండవ పర్షియను దాడి చేయడానికి క్రీస్తు పూర్వం 480–479 భారతదేశం పర్షియను సైన్యానికి కిరాయి సైనికులను సరఫరా చేసింది. పర్షియను పాలనలో పురాతన వేద విశ్వవిద్యాలయం, అకేమెనిడ్ అధ్యయనాలు రెండింటినీ కలిపిన కేంద్రంగా మారింది. క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండర్ ది గ్రేట్ విజయంతో ఉత్తర పాశ్చాత్య దక్షిణాసియాలో పర్షియను అధిరోహణం ముగిసింది. 326 నాటికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆసియా మైనర్, అకేమెనిడ్ సామ్రాజ్యాన్ని జయించి భారత ఉపఖండంలోని వాయువ్య సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ హైడెస్పెస్ ప్రస్తుత పాకిస్తాన్ జీలం సమీప ప్రాంతం యుద్ధంలో రాజు పోరస్ను ఓడించి పంజాబులో ఎక్కువ భాగం గెలిచాడు. అలెగ్జాండరు దండయాత్రలో తూర్పు మగధ నందా సామ్రాజ్యం, బెంగాలు గంగారిదిలను ఎదుర్కొన్నాడు. అతని సైన్యాన్ని గంగా నది వద్ద పెద్ద భారతీయ సైన్యం ఎదుర్కొని హైఫాసిస్ ఆధునిక బీస్ నది వద్ద తిరుగుబాటు పోరాటం చేసి మరింత తూర్పుకు చొచ్చుకుపోకుండా నిర్బంధించింది. అలెగ్జాండరు తన అధికారి కోనస్తో సమావేశం తరువాత నందా సామ్రాజ్య బలాన్ని గురించి తెలుసుకుని తిరిగి పోవడం మంచిది అని విశ్వసించాడు. పర్షియన్, గ్రీక్ దండయాత్రలు భారత ఉపఖండంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలలో ప్రతిఘటనలు ఎదుర్కొన్నాయి. గాంధారం ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్, వాయువ్య పాకిస్తాన్ ప్రాంతం భారతీయ, పర్షియన్, మధ్య ఆసియన్, గ్రీకు సంస్కృతుల మిశ్రమంతో గ్రీకో బుద్ధిజం అభివృద్ధి కావడానికి దారితీసింది. గ్రెకో బౌద్ధమతం సంస్కృతి 5వ శతాబ్దం వరకు కొనసాగి మహాయాన బౌద్ధమతం కళాత్మక అభివృద్ధిని ప్రభావితం చేసింది. పురాతన భారత యోధులు ఎడమ నుండి కుడి, సత్తగిడి, గాంధార, హిందూష్ సిర్కా 480 BCE, కసరెక్సస్ 1 సంబంధించిన నక్షె రోస్తం చిత్రాలు. క్రీస్తు పూర్వం 500 కాలం నాటి డేరియస్ ఐ విగ్రహంపై ఈజిప్టు హీరోగ్లిఫ్ లిపిలో రాసిన ఇండియా, పశ్చిమ బెంగాల్, భారతదేశంలో గంగారీదాయ్ ముఖ్యపట్టంగా విశ్వసించబడుతున్న చంద్రకేతుఘర్ 4000 ఏనుగులతో కూడిన గంగారీదాయ్ సైన్యం, అలెగ్జాండర్ భారతదేశం నుండి వెనుదిరగడానికి కారణం. 323 BCEలో ఆసియా, నంద సామ్రాజ్యం, గంగారీదాయ్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ సామ్రాజ్యం, సరిహద్దు సామ్రాజ్యాలు. మౌర్య సామ్రాజ్యం, అశోకుడి పరిపాలనలోని మౌర్య సామ్రాజ్యం. పు 3వ శతాబ్దానికి చెందిన వైశాలిలోని అశోక స్తంభం. మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 322–185 భారతదేశాన్ని ఒకే రాజ్యంగా ఏకం చేసిన మొట్టమొదటి సామ్రాజ్యంగా గుర్తించబడుతుంది. ఇది భారత ఉపఖండంలో అతిపెద్దది. మౌర్య సామ్రాజ్యం గొప్ప విస్తరణలో ఉత్తర ప్రాంతంలో హిమాలయాల సహజ సరిహద్దుల వరకు, తూర్పు వైపు అస్సాం వరకు వ్యాపించింది. పశ్చిమ ప్రాంతంలో ఆధునిక పాకిస్తాన్ దాటి ప్రస్తుతం హిందూకుషు పర్వతాలకు చేరింది. మగధలో ఆధునిక బీహార్లో చాణక్య కౌటిల సహాయంతో మౌర్య చంద్రగుప్త నంద రాజవంశాన్ని పడగొట్టి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు. చంద్రగుప్తుడి కుమారుడు బిందుసారుడు క్రీస్తు పూర్వం 297లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. క్రీస్తు పూర్వం 272 ఆయన మరణించే సమయానికి భారత ఉపఖండంలో అధిక భాగం మౌర్య సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఉంది. అయితే కళింగ ఆధునిక ఒడిషా చుట్టూ ప్రాంతం మౌర్య నియంత్రణకు వెలుపల ఉంది. బహుశా దక్షిణాన వారి వాణిజ్య ఆధిక్యం విస్తరించింది. లోమాస్ సన్యాసుల మౌర్య బొమ్మలు, బరాబర్ గుహలలో ఒకటి. క్రీస్తు పూర్వం 250 బిందుసారుడి తరువాత ఆయన కుమారుడు అశోకుడు మౌర్య సింహాసనం అధిష్ఠించాడు. ఆయన మరణం వరకు సుమారు క్రీస్తు పూర్వం 232లో ఆయన పాలన కొనసాగింది. క్రీస్తు పూర్వం 260లో కళింగులకు వ్యతిరేకంగా ఆయన పోరాటం విజయవంతం అయినప్పటికీ యుద్ధం అపారమైన నష్టానికి దారితీసింది.
ఇది అశోకుడిని పశ్చాత్తాపపడేలా చేసి హింసను అడ్డగించటానికి దారితీసింది. తదనంతరం ఆయనను బౌద్ధమతం ఆలింగనం చేసుకుంది. అతని మరణం తరువాత మౌర్య సామ్రాజ్యం క్షీణించి ఆయన చివరి మౌర్య పాలకుడయ్యాడు. బృహద్రాత మర్యుడిని పుష్యమిత్ర శుంగ హత్య చేసి శుంగ సామ్రాజ్యం స్థాపించాడు. అశోకుడి వ్రాతలు, అర్థశాస్త్రం మౌర్య కాలంలోని ప్రాథమిక లిఖిత పత్రాలు. పురావస్తు శాస్త్రపరంగా ఈ కాలము నార్థన్ బ్లాక్ పోలిష్ వేర్ యుగంలో ఉంది. మౌర్య సామ్రాజ్యం సమర్థవంతమైన ఆధునిక ఆర్థిక వ్యవస్థ, సమాజం మీద ఆధారితంగా ఉంది. అయినప్పటికీ వాణిజ్య విక్రయాలను ప్రభుత్వం కనుసన్నలలో జరిగేలా నియంత్రించింది. మౌర్య సమాజంలో ఎటువంటి బ్యాంకింగు వ్యవస్థ లేనప్పటికీ వడ్డీ విధానం ఆచరించబడింది. బానిసత్వంపై వ్రాసిన రచనలు గణనీయమైన సంఖ్యలో కనుగొనబడడం బానిసత్వం ప్రాబల్యాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దక్షిణ భారతంలో ఊట్ ఉక్కు అనే ఒక అధిక నాణ్యత కలిగిన ఉక్కును అభివృద్ధి చేశారు. తర్వాత ఇది చైనా, అరేబియాకు ఎగుమతి చేయబడింది. సంఘకాలం. సంగం కాలంలో దక్షిణ భారతదేశంలో చివరన ఉన్న తమిళకం దేశం. దీనిని చేర, చోళ, పాండ్య వంశాలు పరిపాలించాయి. తమిళ సాహిత్యంలోని 5 గొప్ప పురాణాలలో ఒకటైన శిలప్పటీకరం రచయిత ఇలాంగో అదిగల్. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు సంగం కాలములో తమిళ సాహిత్యం అభివృద్ధి చెందింది. ఈ కాలంలో 3 తమిళ వంశాలు కలిసి తమిళం 3 తమిళ సింహాసనాలుగా పిలవబడ్డాయి. చేర వంశీయులు, చోళ రాజవంశం, పాండ్య రాజవంశం దక్షిణ భారతదేశ భాగాలను పాలించారు. ఈ కాలం నాటి తమిళ ప్రజల చరిత్ర, రాజకీయాలు, యుద్ధాలు, సంస్కృతితో సంగం సాహిత్యంలో భాగం అయ్యాయి. ప్రధానంగా సాధారణ ప్రజలు నుండి వచ్చిన సంగం కాలపు పండితులు తమిళ రాజుల పోషణలో రచనలు సాగిస్తూ సాధారణ ప్రజల గురించి రచనలు సాగించారు. ఎక్కువగా బ్రాహ్మణులైన సంస్కృత రచయితలు కాకుండా, సంగం రచయితలలో విభిన్న వర్గాల నుండి, సాంఘిక నేపథ్యాల నుండి వచ్చినవారు, ఎక్కువగా బ్రాహ్మణులు కాని వారు ఉన్నారు. వారు రైతులు, కళాకారులు, వర్తకులు, సన్యాసులు, పూజారులు, ప్రసంగాలు వంటి వేర్వేరు విశ్వాసాలకు, వృత్తులకు చెందినవారు. వీరిలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. క్రీస్తు పూర్వం 300 క్రీస్తు పూర్వం 200 పత్తుపాట్టు సంగం సాహిత్యంలో భాగంగా పరిగణించబడే 10 మధ్య పొడవు కలిగిన పుస్తక సంపుటి. కవితా రచన 8 సంకలనాల కూర్పు. అలాగే 18 చిన్న కవిత్వ రచనలు 14 కణకు అర్థం. అయితే తమిళ భాషలోని తొలి గ్రామీణ రచన అయిన తోల్పాప్యం అభివృద్ధి చేయబడ్డాయి. సంగం కాలంలో తమిళ సాహిత్యంలోని 5 గొప్ప ఇతిహాసాలలో 2 రచింపబడ్డాయి. ఇలంగో ఆడిగల్ వ్రాసిన శిలప్పదికారం 1. ఇది మత ఆధారిత రచన కానప్పటికీ ఇది ఇతిహాస స్థాయి గౌరవాన్ని అందుకున్నది. అన్యాయ తీర్పును ఎదుర్కొని తన భర్తను కోల్పోయిన కన్నకి పాండియన్ రాజవంశం సభలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వాదాడి నిరూపించి రాజవంశాన్ని రాజధాని నగరాన్ని మంటలకు ఆహితి చేసిన కథ ఆధారితంగా ఇది రచించబడింది. శిలప్పదికారం రచనకు తరుతాతి భాగంగా సైతలై సత్తానర్ కోవలన్, మాధవి కుమార్తె బౌద్ధ భిక్షుకి అయిన మణిమేకలై కథను రచించాడు. సంప్రదాయ కాలం నుండి మధ్యయుగ కాలం క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు పూర్వం 1200. ఉత్తరంలో శుంగులు, దక్కన్లో శాతవాహనులు, దక్షిణ కొన భాగంలో పాండ్యులు, చోళులు పరిపాలన విస్తరిస్తున్న కాలపు పురాతన భారతదేశం. కార్లా గుహలలోని మహాచైత్యం. ఈ ఆరాధన ప్రదేశాలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి సామాన్య 5వ శతాబ్దం వరకు గల కాలంలో అభివృద్ధి పొందాయి. ఉదయగిరి, ఖండగిరి గుహలలోని కారవేలుని అధిగుంప శిలాశాసనం. మహామేఘవాహన వంశానికి చెందిన కారవేలుడు కళింగ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఘంటసాల స్తూపంలో బహువంతస్తుల దేవాలయపు బొమ్మ. సామాన్య 2వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ప్రారంభమైన మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం ఆరంభం ముగింపు మధ్యకాలం భారతదేశం క్లాసికల్ కాలంగా సూచించబడింది. కాలవ్యవధిని బట్టి వివిధ ఉపకాలాలుగా విభజించబడవచ్చు. సాంప్రదాయిక కాలం ముగింపులో మౌర్య సామ్రాజ్యం క్షీణత ప్రారంభమై శుంగ రాజవంశం, శాతవాహన రాజవంశం అభివృద్ధి మొదలైంది. గుప్త సామ్రాజ్యం 4వ-6వ శతాబ్దం హిందూ మతం స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. అయితే ఈ శతాబ్దాల్లో ఉత్తర భారతదేశంలో సామ్రాజ్యాలు పాలన కొనసాగుతున్న కాలంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి సామాన్య 3వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో సంగం సాహిత్యం అభివృద్ధి చెందింది. ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉన్నట్లు అంచనా వేయబడింది. ప్రపంచ సామాన్య 1 నుండి 1000 వరకు భారతీయ సంపద ప్రపంచ సంపదలో 1/3 మధ్య ఉంటుంది.
ఆరంభకాల సంప్రదాయ కాలం క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు పూర్వం 320. శుంగ సామ్రాజ్యం. బర్హుత్ స్తూపం తూర్పు ప్రవేశద్వారం, గోడ, క్రీస్తు పూర్వం 2 శతాబ్దం. శుంగ రాజకుటుంబం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం. 187 నుండి 78 మధ్య తూర్పు భారతీయ ఉపఖండంలోని మగధ, నియంత్రిత ప్రాంతాల నుండి శుంగ ప్రభుత్వ పాలన ఉద్భవించింది. చివరి మౌర్య చక్రవర్తి పదవీచ్యుతుడిని చేసి పుష్యమిత్ర శుంగాతో ఈ రాజవంశం స్థాపించబడింది. ముదుగా రాజధాని పతలిపుత్ర నుండి పాలన సాగినప్పటికీ తరువాత భాగాభద్ర వంటి చక్రవర్తులు విదిశ తూర్పు మాల్వాలోని ఆధునిక బెస్నగర్ కూడా రాజసభ నిర్వహించబడింది. పుష్యమిత్ర శుంగా 36 సంవత్సరాల పాటు పాలించిన తరువాత ఆయన కుమారుడు అగ్నిమిత్ర రాజ్యపాలన చేశాడు. శుంగా పాలకులు 10 మంది ఉన్నారు. అయినప్పటికీ అగ్నిమిత్ర మరణం తరువాత సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది. శుంగ సామ్రాజ్యం బలహీనమైన తరువాత ఉత్తర, మధ్య భారతదేశంలో చాలా వరకు చిన్న రాజ్యాలు, నగర రాజ్యాలుగా శుంగ ఆధిపత్యం నుండి స్వతంత్రంగా ఉండేవని శాసనాలు నాణేలు సూచిస్తున్నాయి. శుంగ సామ్రాజ్యం విదేశీ, స్వదేశీ శక్తులతో సాగించిన అనేక యుద్ధాలు ఈ సామ్రాజ్యం గుర్తింపు పొందింది. వారు కళింగను పాలించిన మహామేఘవాహన రాజవంశం, దక్కను పీఠభూమిని పాలించిన శాతవాహన రాజవంశంతో, ఇండో గ్రీకులు, మధుర పాలకులు పాంచాల పాలకులతో, మిత్రా రాజవంశంతో పోరాడారు. ఈ సమయంలో కళ, విద్య, తత్వశాస్త్రం, ఇతర టెర్రకోట చిత్రాలు, పెద్ద రాతి శిల్పాలు, బర్హుత్ స్తూపం, సాంచి వద్ద ఉన్న ప్రఖ్యాత గ్రేట్ స్తూపం వంటి ఇతర రకాల స్మారక నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. శంగ పాలకులు కళలకు, విద్యాభ్యాసానికి పోషకులుగా ఉండి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సామ్రాజ్యం ఉపయోగించిన బ్రాహ్మి లిపి వైవిధ్యమైనదిగా ఉండి సంస్కృత భాష అక్షరబద్ధం చేయడానికి ఉపయోగించబడింది. హిందూ చింతనలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో శుంగ సామ్రాజ్యం భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది ఈ సామ్రాజ్యం అభివృద్ధి చెందడానికి, అధికారాన్ని సంపాదించడానికి దోహదపడింది. శాతవాహన సామ్రాజ్యం. శ 1వ శతాబ్దానికి సంబంధించిన సాంచి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. వశిష్ఠిపుత్ర పులమావి కాలానికి చెందిన నాణ్యంపై భారతీయ ఓడ చిత్రం. ఇది శాతవాహనులు శ 1, 2 శతాబ్దాల నాటికే సముద్రయానం, వ్యాపార వాణిజ్యాలు నెరపారనడానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుండి పాలన సాగించారు. పూనా, పూతిన్ పైతాన్లు శాతవాహనుల పాలనా కేంద్రాలుగా ఉన్నాయి. సామ్రాజ్యం భూభాగం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుండి భారతదేశం పెద్ద భాగాలను స్వాధీనం చేసుకుని పాలించింది. శాతవాహనులు ముందుగా మౌర్యవంశీయులకు సామంతులుగా ఉంటూ మౌర్య సామ్రాజ్య పతనం తరువాత స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. శాతవాహనులు హిందూమతం, బౌద్ధమతం ప్రాచుర్యానికి ప్రసిద్ధి చెందారు. ఇది ఎల్లోరా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం నుండి అమరావతి వరకు బౌద్ధ స్మారక చిహ్నాలు అభివృద్ధి చేయడానికి దారితీసింది. పాలకుల చిత్రాలు చిత్రించబడిన నాణేలు జారీ చేసిన మొట్టమొదటి భారతీయ రాజ్యంగా ఇది గుర్తించబడింది. వారు ఒక సాంస్కృతిక వంతెనను ఏర్పరుచుకుని, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఇండో గంగా మైదానం నుండి భారతదేశం దక్షిణ కొన వరకు చింతనలు, సంస్కృతుల విస్తరణకు కారణమయ్యారు. వారు శుంగ సామ్రాజ్యంతో పోటీపడ్డారు. తరువాత మగధ కణ రాజవంశం పాలనను స్థాపించబడింది. తరువాత శాకాలు, యవనలు, పల్లవుల వంటి విదేశీ ఆక్రమణదారుల నుండి భారతదేశంలోని అతిపెద్ద భూభాగాన్ని రక్షించడంలో ముఖ్యపాత్ర పోషించారు. పెద్ద భాగాన్ని రక్షించడానికి వారు కీలక పాత్ర ప్రత్యేకించి పాశ్చాత్య క్షాత్రపాలతో వారి పోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగాయి. శాతవాహన రాజవంశ చక్రవర్తి పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి, శ్రీ యజ్ఞ శాతకర్ణి పాశ్చాత్య క్షత్రాలు వంటి విదేశీ ఆక్రమణదారులను ఓడించి వారి విస్తరణను నిలిపివేశారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సామ్రాజ్యం చిన్న రాష్ట్రాలుగా విభజించబడింది. వాయవ్య రాజ్యాలు, హైబ్రీడు సంస్కృతులు. హీలియోడోరస్ స్తూపం, మధుర సింహ రాజధాని. ఎడమట హీలియోడోరస్ స్తూపం, తొలిగా హిందూమతంలోకి మారిన భారత గ్రీకు రాయబారి హీలియోడోరస్ స్థాపించినది. ఇది వైష్ణవానికి సంబంధించిన తొలి గుర్తు. కుడి, మధుర సింహరాజధాని, క్రీ. శ 1వ శతాబ్దం. మధుర సత్రాపు రాజువల భారత స్కైథియన్ రాజు మహారాణి ఆయేసియా బహకరించిన బుద్ధుని అవశేషాలు గల స్తూపదానం వివరిస్తుంది. భారతీయ ఉపఖండంలోని వాయువ్య రాజ్యాలు, హైబ్రిడ్ సంస్కృతులలో ఇండో గ్రీకులు, ఇండో సిథియన్లు, ఇండో పార్థియన్లు, ఇండో సస్సినిదులు ఉన్నారు.
ఇండో గ్రీకులు వీరు అనేక ఇండో గ్రీక్ రాజ్యాల అంతటా వ్యాపించిన సంకరజాతి సంస్కృతి జాతికి చెందిన ప్రజలు. సుమారు 2 శతాబ్దాల పాటు కొనసాగిన ఈ రాజ్యాలను 30 కంటే ఎక్కువ ఇండో గ్రీకు రాజుల వారసులు పాలించారు. వారు తరచూ ఒకరితో ఒకరు కలహించుకున్నారు. గాంధారం నుండి హిందూకుషు పర్వతాల మీదుగా గ్రీకో బాక్టీరియన్లను నడిపించి విజయం సాధించి తరువాత కొంతకాలం రాజుగా మారిన మొదటి మెనాండరు పాలనలో క్రీస్తు పూర్వం 155–130 పాలించినవారు ఇండో గ్రీకులు శిఖరాగ్రం చేరుకున్నారు. ఆధునిక భూభాగంలో ఆయన ప్రాంతాలను ఆధునిక ఆఫ్ఘన్ స్థానంలోని పంజాషిర్, కపిసాల వరకు విస్తరించి తరువాత భారత ఉపఖండంలోని పంజాబు ప్రాంతం వరకు విస్తరించాడు. ఆయన సామ్రాజ్యంలో అనేక దక్షిణ, తూర్పు సామంతరాజ్యాలు ఉన్నాయి. మొదటి మెనాండరు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇది బౌద్ధమత గ్రంథం మిలిందా పన్హాలో వివరించబడింది. అతని మార్పిడి తరువాత అతను బౌద్ధమత ప్రముఖ పోషకునిగా గుర్తింపు పొందాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం మధ్య కాలంలో సకాలు సిథియన్లు దక్షిణ సైబీరియా నుండి పాకిస్తాన్, అరచోసియాకు నుండి వలస వచ్చారు. తరువాత వారు ఇండో గ్రీకులను స్థానభ్రంశం చేసి గాంధారా నుండి మధుర వరకు విస్తరించి ఉన్న రాజ్యాన్ని పాలించారు. శాతవాహన రాజవంశం దక్షిణ భారత చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సిథియన్ పాశ్చాత్య సత్రాపులను ఓడించిన తరువాత క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో సాకాల పతనం ప్రారంభం అయింది. 4వ శతాబ్దంలో తూర్పు భారతదేశానికి చెందిన గుప్త సామ్రాజ్యం చక్రవర్తి 2వ చంద్రగుప్త సాకా సామ్రాజ్యం పూర్తిగా నాశనం చేశాడు. ఇండో పార్థియన్లను గోండోఫరిడ్ వంశీయులచే పాలించారు. దీనికి మొదటి పాలకుడు గోండోపెర్స్ పేరు పెట్టారు. వారు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వాయువ్య భారతదేశాలను దాదాపు సామాన్య మొదటి శతాబ్దం వరకు పాలించారు. ప్రముఖ గోండోఫరిడ్ రాజులు వారి చరిత్రలో ఎక్కువ భాగం తక్షశిలను ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబు రాష్ట్రంలో ఉంది నివాసంగా చేసుకుని అక్కడ నుండి పాలన సాగించారు. అయితే వారి ఆఖరి కొన్ని సంవత్సరాలలో రాజధాని కాబూలు, పెషావర్ మధ్య మార్చబడింది. ఈ రాజులు సాంప్రదాయకంగా ఇండో పార్థియన్లుగా పేర్కొనబడ్డారు. అరాసిదు రాజవంశం ప్రభావితం వారి నాణాలను ప్రభావితం చేసినప్పటికీ వారు అధికంగా పార్థియాకు తూర్పుగా నివసిస్తున్న ఇరానిక్ తెగలకు సమూహాలకు చెందినవారై ఉన్నారు. రాజులందరూ గొండోఫరు బిరుదుతో పాలించలేదు. ఇండో పార్థియన్లు బౌద్ధ మఠం తఖ్తీ బాహి నిర్మాణం కొరకు ప్రసిద్ధి చెందారు. ఇండో సస్సనిదులకు పర్షియా సస్సనిద్ సామ్రాజ్యం మూలంగా ఉంది. ఇది గుప్త సామ్రాజ్యానికి సమకాలీనంగా భారతీయ సంస్కృతి, ఇరాన్ సంస్కృతి కలయిక ఒక హైబ్రిడు సంస్కృతికి ఇండో ససానిదు సంస్కృతి జన్మనిచ్చిన ప్రస్తుత బలూచిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతం వరకు విస్తరించింది. భారతదేశ వాణిజ్యం, పర్యాటకం. కేరళలో సుగంధ వాణిజ్యం ప్రపంచం అంతటి నుండి వ్యాపారులను భారతదేశానికి ఆకర్షించింది. క్రీస్తు పూర్వం ప్రారంభ రచనలు, నియోలిథిక్ యుగం రాతి యుగం చెక్కడాలు, సుమేరియన్ రికార్డుల ఆధారంగా భారతదేశంలోని నైరుతి తీరప్రాంత కేరళలోని ముజిరిస్ నౌకాశ్రయం క్రీస్తు పూర్వం 3000 నుండి మసాలా దినుసుల ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నదని విశ్వసించబడుతుంది. క్రీస్తు పూర్వం 562లో కేరళలోని కొచ్చి ప్రాంతానికి యూదువర్తకులు వచ్చారు. సామాన్య 70లో 2వ ఆలయం నాశనమైన తరువాత బహిష్కరణకు గురైన యూదు వర్తకులు అధిక సంఖ్యలో కేరళకు చేరుకున్నారు. కేరళ భారతదేశ మసాలా దినుసుల తోటగా వర్ణించబడింది. క్రిస్టోఫర్ కొలంబసు, వాస్కోడిగామా వంటి వర్తకులు, ఎగుమతిదారులకు ఇది చేరవలసిన గమ్యంగా భావించబడింది. థామస్ ది అపోస్టిల్ క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో నౌకామార్గంలో భారతదేశానికి చేరుకున్నాడు. అతను భారతదేశంలోని కేరళలో ముజిరిస్లో అడుగుపెట్టాడు. ఏజ్ 7 అరా సగం పల్లిగల్ చర్చిలు 7½ చర్చీలను స్థాపించాడు. 1వ లేదా 2వ శతాబ్దంలో బౌద్ధమతం సిల్క్ రోడ్ ట్రాన్స్మిషన్ ద్వారా చైనాలోకి ప్రవేశించింది. సంస్కృతుల మిశ్రమం అనేక మంది చైనా ప్రయాణికులు, సన్యాసులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు దారితీసింది. అత్యంత ప్రముఖమైనవి ఫాక్సియన్, ఎజింగ్, సాంగ్ యున్, జువాన్జాంగ్. ఈ పర్యాటకులు భారత ఉపఖండంలోని వివరణాత్మక సమాచారం వ్రాశారు. వారి వ్రాతలలో ఈ ప్రాంతం రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయి. ఆగ్నేయ ఆసియా హిందూ, బౌద్ధ మతాచార సంస్థలు ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యంతో అనుబంధం కలిగి ఉన్నాయి. తరువాత పోర్చుగల్ పెద్ద నిధులను అప్పగించటంతో ఎస్టేట్ నిర్వహణ, హస్తకళ, వాణిజ్య కార్యక్రమాల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరింది. ముఖ్యంగా బౌద్ధమతం నావికాదళ వాణిజ్యంతో, నాణేలు, కళ, అక్షరాస్యతలను ప్రోత్సహించింది. మసాలా వ్యాపారంలో పాల్గొన్న భారతీయ వ్యాపారులు భారతదేశ వంటకాలు ఆగ్నేయాసియాకు తీసుకువెళ్లారు.
అక్కడ స్థానిక నివాసితులలో మసాలా మిశ్రమాలు, కూరలు బాగా ప్రాచుర్యం పొందాయి. గ్రీకో రోమన్ ప్రపంచం మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల వ్యాపార మార్గాన్ని రోమన్ ఇండియా అనుసరించడం మొదలైంది. పోసిడోనియస్ వ్రాతల ఆధారంగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో గ్రీకు, భారతీయ నౌకలు అడెన్ పోర్టులలో గ్రీకులచే యూడిమోన్ అని పిలువబడేవి వాణిజ్యం కొరకు కలుసుకునేవని భావిస్తున్నారు. తరువాత స్ట్రాబో రచన జియాగ్రఫీలో దీని ప్రస్తావన చోటు చేసుకుంది. క్రీస్తు పూర్వం 118 లేదా 116లో మాన్సూన్ విండ్ సిస్టమ్ హిందూ మహాసముద్రంలో పయనించింది. మాన్సూన్ విండ్ సిస్టమ్ను సిజికాస్ యుడోక్సస్ నడపాడు. భారతదేశానికి చెందిన నౌకాదిగ్గజ నావికుడు పోసిడోనియస్ నౌకా ప్రమాదంలో చిక్కుకుని ఎర్ర సముద్రంలో కాపాడబడి అలెగ్జాండ్రియాలోని 8వ టోలెమికి చేరుకున్నట్లుగా చెప్పాడు. స్ట్రాబో జియాగ్రఫీలో వ్రాయబడిన సముద్ర ప్రమాదం నుండి బ్రతిబయట పడిన ఈ కథనం ఒక మూలంగా ఉంది. ఆధునిక పరిశోధకులలో ఈ కథనం సందేహాస్పదంగా ఉంది. ఇంకొక గ్రీకు నావికుడు అయిన హిప్పాలస్ కొన్నిసార్లు భారతదేశంకు ఋతుపవనాల ఆధారిత మార్గాన్ని కనుగొన్న ఘనత సాధించాడు. అతను కొన్నిసార్లు యుడోక్సస్ దండయాత్రలలో భాగంగా ఉన్నాడని ఊహిస్తున్నారు. మొదటి సహస్రాబ్ది కాలంలో భారతీయులకు సముద్ర మార్గాలను భారతీయులు, ఇథియోపియన్లు నియంత్రించారు. ఇది సముద్రపు వాణిజ్య వర్తక శక్తిగా మారింది. పాత ప్రపంచపు నాగరికతలు, భారతదేశం మధ్య ఉత్పత్తులను, ఆలోచనలను వినిమయానికి ప్రముఖ పాత్ర వహించిన కలిపిన సిల్క్ రోడ్డు, మసాల దినుసుల వ్యాపారపు రహదారులు, భూరహదారులు ఎరుపు, జలమార్గాలు బులుగు రంగులో చూపబడ్డాయి. పొంపేయి అవశేషాలలో దొరికిన పొంపేయి లక్ష్మి దంత విగ్రహం క్రీస్తు పూర్వం 1వ శతాబ్ది తొలి అర్ధభాగంలో శాతవాహన కాలంనాటి బోకర్దన్ నుండి సేకరించినట్లుగా తెలుస్తుంది. భారత రోము వ్యాపార సంబంధాలు క్రీస్తు పూర్వం 1వ శతాబ్ది కాలంనాటి నుండే ఉన్నాయని తెలుపుటకు నిదర్శనం. అశోకుని రాజభవనం వద్ద చైనా బౌద్ధ సన్యాసి ఫాహియాన్ దక్షిణ భారత చేర రాజస్థాను రవివర్మ సెయింట్ థామస్ క్రిస్టియన్స్కు బహుకరించిన తరిసపల్లి ఫలకాలు వలన కేరళల కులశేఖర కాలంలో వర్తక సంఘాలు, వ్యాపార సంస్థలు ఆర్థిక రంగంలో ముఖ్య పాత్ర పోషించాయని తెలుపుతుంది. కుషాన్ సామ్రాజ్యం కుషాను సామ్రాజ్య హద్దులు పూర్తి గీత, కనిష్క రాజుపాలనలో విస్తరించిన కుషాను సామంతుల దేశాలు. రబటక్ శాసనం ప్రకారం సామాన్య 2వ శతాబ్దపు కనిష్క నాణేలపై బుద్ధుని చిత్రం. కుషాన్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి కుజుల కద్ఫేసెస్ నాయకత్వంలో భారత ఉపఖండంలోని వాయువ్యంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. కుషాన్లు బహుశా టోచారియన్ మాట్లాడే తెగకు చెందినవారని భావిస్తున్నారు. యూజి సమాఖ్యలోని 5 శాఖలలో ఇది ఒకటి. అతని మనవడు కనిష్క మహారాజు పాలనలో సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తానులో చాలా భాగం వరకు విస్తరించింది. తరువాత ఇది భారత ఉపఖండంలోని ఉత్తర భాగాలైన వారణాసి బనారస్ సమీపంలోని సాకేత, సారనాథ్ వరకు విస్తరించింది. చక్రవర్తి కనిష్కుడు బుద్ధిజాన్ని అత్యధికంగా పోషించాడు. అయితే కుషాన్లు దక్షిణానికి విస్తరించడంతో వారి తరువాత నాణేలలో చోటు చేసుకున్న దేవతలు చిత్రాలు నూతన హిందూ ఆధిక్యాన్ని ప్రతిబింబించాయి. వారు భారతదేశంలో బౌద్ధమతం స్థాపించడంలో అది మధ్య ఆసియా, చైనాలకు విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ కానికా గురించి మాట్లాడుతూ, ఆయన బుద్ధిజం చరిత్రలో 2వ అశోకుని పాత్రను పోషించాడు. ఈ సామ్రాజ్యం సిల్క్ రోడ్ వాణిజ్యాన్ని సింధులోయ ద్వారా హిందూ మహాసముద్ర సముద్ర వాణిజ్యంతో అనుసంధానించింది. చైనా, రోమ్ల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. కుషాన్ పాలనలో శిఖరాగ్రానికి చేరుకుని వికసించిన గాంధార కళ, మధుర కళలకు సరికొత్త పోకడలు తీసుకుని రాబడ్డాయి. హెచ్.జి. రౌలిసన్ వ్యాఖ్యానించారు. కుషానుల కాలం గుప్తుల యుగంకు సరైన ప్రసంగం. 3వ శతాబ్దం నాటికి భారతదేశంలో కుషానుల సామ్రాజ్యానికి విఘాతం కలిగింది. మొదటి వాసుదేవ కుషానుల చివరి చక్రవర్తి అయ్యాడు. సంప్రదాయ కాలం క్రీస్తు పూర్వం 320 నుండి క్రీస్తు పూర్వం 650. గుప్త సామ్రాజ్యం స్వర్ణయుగం. గుప్తుల కాలం స్వర్ణయుగం. గుప్త సామ్రాజ్యం 320 సిఈ నుండి 550 సిఈ కాలంలో విస్తరణ. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా పరిగణించబడుచున్న మహాబోధి ఆలయం ప్రస్తుత నిర్మాణం గుప్తుల కాలం అనగా సామాన్య 5వ శతాబ్దం నాటిది. భారత ఉపఖండం చాలా వరకు గుప్త సామ్రాజ్యం సామాన్య 320-550 ఆధ్వర్యంలో సమైక్యం చేయబడిన కాలం క్లాసికల్ ఇండియాగా పేర్కొనబడింది. ఈ కాలం భారతదేశ స్వర్ణయుగం అని పిలువబడింది. సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, కళ, మాండలికం, సాహిత్యం, తర్కశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, మతం,
తత్వశాస్త్రం హిందూ సంస్కృతి మూలాలతో విస్తృతంగా విజయాలు సాధించాయి. హిందూ అరబిక్ సంఖ్యా వ్యవస్థ, పొజిషనల్ న్యూమరల్ సిస్టమ్ భారతదేశంలో ఉద్భవించాయి. తర్వాత అరబ్బుల ద్వారా పశ్చిమ దేశాలకు బదిలీ చేయబడింది. 600 నుండి 800ల మధ్యకాలంలో సంఖ్యా విధానంలో 0 అభివృద్ధి చేయబడే వరకు పురాతన హిందూ సంఖ్యా విధానంలో కేవలం 9 చిహ్నాలు ఉన్నాయి. గుప్తులు నాయకత్వంలో సృష్టించబడిన శాంతి, శ్రేయస్సు భారతదేశంలో శాస్త్రీయ, కళాత్మకతను ఉద్దీపింపజేశాయి. అనుసరించింది. అద్భుతమైన వాస్తు శిల్పకళ, శిల్పం, చిత్రలేఖనం ఈ సాంస్కృతిక సృజనాత్మకత అధిక అంశాలుగా ఉన్నాయి. గుప్తా కాలంలో కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమిహిర, విష్ణు శర్మ, వాట్సయన వంటి అనేకమంది విద్యా రంగాలలో గొప్ప పురోగతిని సంపాదించారు. గుప్తుల కాలం భారతీయ సంస్కృతి పరివాహక కాలంగా గుర్తించబడింది. గుప్తులు వారి పరిపాలనను చట్టబద్ధం చేసేందుకు వేదాలను అనుసరించిన వారు బౌద్ధమతానికి మద్దతునిచ్చారు. ఇవి బ్రాహ్మణిక సంప్రదాయానికి ప్రత్యామ్నాయాన్ని అందించాయి. మొదటి ముగ్గురు పాలకులు మొదటి చంద్రగుప్త, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు సైనిక అత్యుపయోగంతో వారి నాయకత్వంలో భారతదేశంలోని అధిక భాగాన్ని ఆధిక్యతలోకి తీసుకువచ్చాయి. సైన్సు, రాజకీయ పరిపాలన గుప్త యుగంలో కొత్త ఎత్తులను చేరుకున్నాయి. బలమైన వాణిజ్య సంబంధాలతో ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా మారింది. బర్మా, శ్రీలంక, మారిటైమ్ ఆగ్నేయ ఆసియా, ఇండోచైనాలో సమీప రాజ్యాలు, ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసే ఒక స్థావరంగా మారింది. 5వ శతాబ్దం మొదటి భాగంలో ఆఫ్ఘనిస్తానులో బమియానును తమ రాజధానిగా చేసుకుని తమను తాము స్థాపించుకున్న ఆల్ఖాన్ హన్స్ వచ్చే వరకు మొట్టమొదటి గుప్తులు వాయువ్య రాజ్యాలను విజయవంతంగా అడ్డుకున్నాయి. అయినప్పటికీ ఈ సంఘటనలు దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ప్రభావితం చేయలేదు. వకతక సామ్రాజ్యం. వాకాటకాల పాలనలో రాయిని తొలచి నిర్మించిన 30 స్మారకాలు అజంతా గుహలులో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం మధ్యలో దక్కనులో వకతక సామ్రాజ్యం ఉద్భవించింది. వారి సామ్రాజ్యం మాల్వా, గుజరాతు దక్షిణ అంచుల నుండి దక్షిణ ప్రాంతంలో తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్గఢ్ అంచుల వరకు వారి రాజ్యం విస్తరించిందని విశ్వసిస్తున్నారు. దక్కను ప్రాంతంలో శావాహనుల తరువాతి రాజవంశంగా, ఉత్తర భారతదేశంలో గుప్తులకు సమకాలీనులుగా ఉన్న వకతక రాజవంశీయుల తరువాత దక్కను ప్రాంతం విష్ణుకుండినుల వశం అయింది. వకతకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్య పోషకులకు ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారి స్మారక చిహ్నాలు వారి వారసత్వానికి సాక్ష్యంగా ఉన్నాయి. వకతక చక్రవర్తి హరిసేనా పోషణలో అజాంతా గుహల యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద బౌద్ధ విహారాలు, చైతన్యాల వంటి రాతి చెక్కడాలు నిర్మించబడ్డాయి. కామరూప సామ్రాజ్యం. మదన్ కామదేవి అవశేషాలలో కామరూప రాజుల రాగి పళ్ళెపు ముద్ర. సమాద్రగుప్తుడు స్థాపించిన 4వ శతాబ్దపు అలహాబాద్ స్తంభాల శాసనంలో కామరూప పశ్చిమ అస్సాం, దావకా మధ్య అస్సాంలలో ప్రస్తావన చోటు చేసుకుంది. ఇది గుప్త సామ్రాజ్యం సరిహద్దు రాజ్యంగా పేర్కొనబడింది. తరువాత దావకా కామరూపలో విలీనం అయింది. ఇది కరటోయ నది నుండి ప్రస్తుత సాదియా మొత్తం బ్రహ్మపుత్ర లోయ, ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ భాగాలు, పూర్ణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో విస్తరించింది. ఈ ప్రాంతాన్ని పాలించిన 3 రాజవంశాలు వర్మనస్ క్రీస్తు పూర్వం 350–650 సి.ఏ, మెల్చా రాజవంశం క్రీస్తు పూర్వం 655–900, కామరూప పాలాస్ సుమారుగా సామాన్య 900–1100 రాజవంశాలు వరుసగా ప్రస్తుత గౌహతి ప్రాగ్జ్యోతిష్పుర, తేజ్పూర్ హరుప్పేశ్వర, ఉత్తర గౌహతి దుర్జయ రాజధానిగా చేసుకుని పాలించాయి. 3 రాజవంశాలు ఆరివార్ట్ నుండి వలస వచ్చిన నారకాసురుని సంతతికి చెందినవి. వర్మన్ రాజు భాస్కర్ వర్మన్ క్రీస్తుపూర్వం 600–650 పాలనలో చైనా ప్రయాణికుడు జువాన్జాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తన ప్రయాణాలను నమోదు చేసుకున్నాడు. తరువాత బలహీనమై విచ్ఛిన్నమైన తరువాత కామరూప పాలాస్. కామరూప సంప్రదాయం క్రీస్తు పూర్వం 1255 మొదటి లూనారు 1120–1185 సి.ఏ, రెండవ లూనారు క్రీస్తు 1155–1255 సి.ఏ రాజవంశాల పాలనలో కొంతవరకు విస్తరించింది. 13వ శతాబ్దం మధ్యకాలంలో కామరూప సామ్రాజ్యాన్ని ముస్లిం తుర్కులను ఆక్రమించిన తరువాత కామాతోపూర్ నార్త్ బెంగాల్ నుండి రాజధానిని కామరూపనగారా ఉత్తర గౌహతి కుమార్ చికెన్ రాజవంశం ఆధ్వర్యంలో కమట రాజ్యాన్ని స్థాపించారు. పల్లవ సామ్రాజ్యం.
నరసింహవర్మ II మహాబలిపురంలో నిర్మించిన తీర దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్యకాలంలో పల్లవులు, ఉత్తర ఉపగుప్తులతో పాటు, భారత ఉపఖండంలోని దక్షిణ ప్రాంతంలో సంస్కృత అభివృద్ధికి గొప్ప పోషకులుగా ఉన్నారు. పల్లవ పాలన గ్రాంథ అని పిలిచే లిపిలోని మొదటి సంస్కృత శాసనాలు ఉన్నాయి. తొలి పల్లవులు ఆగ్నేయాసియా దేశాలతో విభిన్న సంబంధాలను కలిగి ఉన్నారు. పల్లవులు మామల్లపురం, కాంచీపురం, ఇతర ప్రాంతాలలో ద్రవిడ నిర్మాణ శైలిలో కొన్ని ముఖ్యమైన హిందూ దేవాలయాలు, అకాడమీలను నిర్మించారు. వారి పాలనలో కవులు గొప్ప అభివృద్ధి సాధించారు. దేవాలయాలను వేర్వేరు దేవతలకు దేవాలయాలు నిర్మించడం ఆచరణలోకి వచ్చింది. ఆగమశాస్త్రాలను అనుసరించి దేవాలయ నిర్మాణం జరిగింది. మొదటి మహేంద్రవర్మ క్రీస్తు పూర్వం 571–630, మొదటి నరసింహవర్మ క్రీస్తు పూర్వం .630–668 పాలనలో పల్లవులు అధికారంలోకి వచ్చారు. 9వ శతాబ్దం చివరి వరకు 600 సంవత్సరాలుగా తమిళ ప్రాంతపు ఉత్తర ప్రాంతం, తెలుగు ప్రాంతాలలో ఆధిపత్యం చేశారు. కదంబ సామ్రాజ్యం దొడ్డగద్దవల్లి దగ్గర కదంబ శిఖరంపై కలసతో కూడినది. క్రీస్తు పూర్వం 345లో మయూరశర్మ కర్ణాటక ప్రాంతంలో కదంబ రాజ్యం స్థాపించాడు. తరువాత కాలంలో దానిని సమర్థతతో సామ్రాజ్యంగా అభివృద్ధి చేశాడు. రాజు మయూరశర్మ కొన్ని స్థానిక గిరిజనుల సహాయంతో కంచికి చెందిన పల్లవుల సైన్యాన్ని ఓడించాడు. కాకుత్సవర్మ పాలనలో కాదంబ ఖ్యాతి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఉత్తర భారతదేశంలోని గుప్త రాజవంశం రాజుకుటుంబంతో వివాహం సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. కదంబాలు పాశ్చాత్య గంగ రాజవంశం సమకాలీకులుగా ఉన్నారు. వారు భూమిని పరిపూర్ణ స్వయంప్రతిపత్తితో పరిపాలించే ప్రారంభ స్థానిక రాజ్యాలను ఏర్పరచారు. ఈ రాజవంశం తరువాత కన్నడ సామ్రాజ్యాలు, చాళుక్య, రాజపుత్ర సామ్రాజ్యాలకు సామతరాజ్యంగా 500 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది గోవా కదంబాలు, హలాసీ కదంబాలు, హంగల్ కదంబాలు వంటి చిన్న వంశాలుగా విభజించబడింది. అల్చాన్ హంస్, ఆల్కాన్ హన్లు 528 CEలో సొందని వద్ద రాజు యశోధర్మన్ చేతిలో పరాజయం పాలైన మిహిరకుల నాయకత్వలో ఆల్కాన్ హన్లు. విష్ణు నికోలో ముద్రిక, విష్ణుని ప్రార్థిస్తున్న వ్యక్తి బహుశా మిహిరాకుల సామాన్య 4 నుండి 6 శతాబ్దం బాక్ట్రియన్ గొలుసురాతలో శాసనంలో మిహిర, విష్ణు, శివ అని రాసి ఉన్నది. బ్రిటీషు మ్యూజియం, నోమాడిక్ సమాఖ్య.